Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదర సోదరులారా, today's verse for our meditation is taken from 2 Chronicles, chapter 20, verse 17. ఈ దినము మన ధ్యానం కొరకే తీసుకున్నటువంటి వచనము దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనము. Stand ye still and see the salvation of the Lord. మీతో కూడా ఉన్న యెహోవా దయచే రక్షణను మీరు చూచెదరు. In 2 Chronicles 20, దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయములో we see that 3 nations had gathered together to fight against Judah. అక్కడ చూస్తే యూదాకి విరోధంగా యుద్ధము చేయటానికి 3 రాజ్యాలు వచ్చినాయి. The 3 nations are the nations of Moab and Ammon and those of Mount Seir. అక్కడ చూస్తే మోయాబీలును, తర్వాత అమ్మోనీయులును, మెయోనీలు దండెత్తి వారు వచ్చారు. This Mount Mayonites means they are the probably people of Edom. ఈ యొక్క మెయోనీయులు అంటే ఏదోము వారని అర్థము. So and the word came to Jehoshaphat and అక్కడ చూస్తే యోషపాతు యుద్ధకు మాట వచ్చింది. that is Judah was being invaded by those confederacy of nations, that 3 nations together. అక్కడ చూస్తే 3 జనాంగములు వీరి మీదకి దండెత్తి వచ్చినటువంటి ఆ సమాచారము యోషపాతు యుద్ధకు వచ్చింది. He heard that they had already come across Dead Sea. వారు ఇదివరకు మృత సముద్రం యుద్ధకు వచ్చినారని తెలిసింది. They have crossed the Red Sea. వారు ఎర్ర సముద్రం దాటారు. And they were in the area of En-Gedi. వారు ఎన్గెది అనేటువంటి స్థలంలో వారు ఉన్నారు. When we see the life of Jehoshaphat, యోషపాతు యొక్క జీవితాన్ని మనం we చూసినప్పుడు know that he was a good and godly king. ఆయన ఎంతో మంచి దైవికమైనటువంటి రాజు అయి ఉన్నాడు. He carried on the reforms that his father King Asa began. తన తండ్రి అయినటువంటి ఆస ఎటువంటి మార్పులు అయితే చేశాడో వాటిని కొనసాగిస్తూ వచ్చాడు. Yeah, he destroyed the Baal shrines. బాలు యొక్క విగ్రహాలను నాశనం చేస్తూ వచ్చాడు. బయలుదేవతల గుడులు, బయలుదేవత గుడులను నాశనం చేశాడు. Because they were there in the land of Judah. ఎందుకంటే యూదా దేశంలో ఉంటా వచ్చాయి. Positively he educated the people in the law of God. దేవుని యొక్క ధర్మశాస్త్రం విషయమై ప్రజలను ఎంతగానో నేర్పిస్తూ వచ్చాడు. Yeah, he has formed some official groups of instructors. కొద్దిమంది ఇంకో అధికారయుక్తంగా నేర్పించడానికి ఉపదేశించడానికి నియమించాడు. And he sent them around Judah's towns and villages. యూదాలో ఉన్నటువంటి పట్టణాలు తర్వాత గ్రామాలకు వారిని పంపించాడు. The groups consisted of civil leaders. ఆ యొక్క గుంపులో చూస్తే ప్రభుత్వపరమైనటువంటి నాయకులు ఉన్నారు. And also the priests were there, the Levites were there. తర్వాత యాజకులు, లేవీలు ఉన్నారు. He also fortified Judah's defenses and enlarged his army. తర్వాత యూదా వారి యొక్క సైన్యమును విస్తరింపజేసి ఆ యొక్క సైన్యాన్ని ఎంతో బలపరుస్తూ వచ్చాడు. So the neighboring countries feared to attack them. అయితే పొరుగు రాజ్యాలు వీరి మీద దాడి చేయడానికి భయపడుతూ వచ్చారు. Similar reformations he brought in Judah's judicial system also. అదే రకమైనటువంటి యొక్క మార్పులు యూదా యొక్క న్యాయం విషయమే కూడా చేస్తూ He వచ్చాడు. never wanted to see injustice. ఎటువంటి అన్యాయం ఉండకూడదని ఆయన కోరుతూ So వచ్చాడు. he wanted to eliminate the injustice and guarantee fair treatment for all. ఈ యొక్క అన్యాయాన్ని తీసివేసి అందరికీ కూడా మంచి న్యాయం జరగాలని కోరుతూ He వచ్చాడు. set up courts and appointed judges in all the chief cities of Judah. యూదా యొక్క ప్రాముఖ్యమైన పట్టణాల్లో న్యాయస్థానాల్లోంచి అక్కడ ఒక తీర్పులను న్యాయాధిపతులను అక్కడ ఉంచుతూ వచ్చాడు. Sometime later, కొంతకాలము తర్వాత these 3 armies unitedly came against Judah to war. ఈ యొక్క 3 సైన్యాలు చూస్తే ఇవి కలిసి యూదా మీద దాడి చేయడానికి వారు వచ్చారు. Instead of directly attacking them, నేరుగా వారి మీద దాడి చేసి దాని బదులుగా the writer of the Chronicles, that is chronicler, notes that King Jehoshaphat and his people cried to God for help. ఇక్కడ దినవృత్తాంతాల గ్రంథకర్త ఆయన ఏమని రాస్తా ఉన్నాడంటే యోషపాతును తర్వాత ప్రజలందరూ కూడా యెహోవా యుద్ధ వారు విచారణ చేశారు. They cried to God for help. వారు సహాయం కొరకై దేవునికి వారు మొరపెట్టారు. They can directly go and fight with the enemies, వారు నేరుగా వెళ్లి శత్రువులతో వారు యుద్ధం చేయొచ్చు. but they did not do like that. వారు అలా చేయలేదు. They did so by gathering at the temple in Jerusalem. వారు యెరూషలేములో ఆలయం యొక్క చేరి అలా చేయొచ్చు. That was the place of prayer for God's people in the times of crisis. ఇది క్లిష్ట పరిస్థితుల్లో దేవుని యొక్క ప్రజలు ప్రార్థించేటువంటి స్థలము. Prayer is the greatest weapon we have as God's children. దేవుని యొక్క పిల్లలముగా ఈ యొక్క ప్రార్థన మనం కలిగినటువంటి గొప్ప ఆయుధము. Oh, it is the powerful key that gives us victory against oppression. అది ఎంతో నగదొక్కేటువంటి స్థితికి విరోధంగా మనకెంతో గొప్ప బలాన్ని ఇస్తుంది. Great man Alfred Lord Tennyson said, ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ గారు గొప్ప దైవజనుడు ఇలా చెప్పారు, more things are wrought by prayer than the world dreams of. ఈ యొక్క లోకంలో చూస్తే ప్రార్థనే అనేకమైనటువంటి సంగతులను సాధ్యపరిచింది. లోకము కలలుగానేటువంటి సంగతులకు మించి చేసింది. So when facing overwhelming odds and when you may not
even feel like praying, ఈ యొక్క లోకంలో ఎంతో క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో గుండా వెళ్తున్నప్పుడు నువ్వు ఇంకా ప్రార్థనే చేయకూడదన్నటువంటి పరిస్థితుల్లో, yet there is only one thing you have to do. అటువంటి సమయంలో నువ్వు చేయాల్సింది ఒకే ఒక పని. What is that? అదేం చేయాలి? Keep on praying. ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండు. Jehoshaphat proclaimed a fast throughout the land. ఆ యొక్క యెహోషాపాతు చూస్తే ఆ దేశం అంతటా కూడా ఉపవాస దినం ప్రకటించాడు. The people responded in unison with the king. ప్రజలు చూస్తే ఆ యొక్క రాజునకు అనుగుణంగా వారు స్పందించారు. So God sometimes permits staggering odds to come against us to drive us to our knees in prayer. దేవుడు ప్రార్థనలో మనము మోకరించి ప్రార్థించాలని కొన్ని సందర్భాలను, కొన్ని పరిస్థితులను ఆయన అనుమతిస్తాడు. Then the Spirit of God anointed a man, దేవుని యొక్క ఆత్మ ఒక వ్యక్తిని అభిషేకించింది. and his name was Jehaziel. ఆయన పేరు జెహాజియేలు. And under that anointing, he began to prophesy over the situation. ఆ యొక్క అభిషేకాన్ని బట్టి ఆయన పరిస్థితిలో ప్రకటిస్తా He వచ్చాడు. encouraged the people to take up the positions. ఆ యొక్క స్థానం, వారు ఉన్నటువంటి స్థానాన్ని తీసుకోవాలని ప్రజలను They have ప్రోత్సహించాడు. to stand and they have to face the enemy without fear. వారు నిలబడి ఎటువంటి భయం లేకుండా శత్రువును వారు ఎదుర్కోవాలి. From this, దీనిలో నుండి we understand that God has a specific word for every challenge we face. మనం ఎదుర్కొన్నటువంటి ప్రతి సవాలుకు దేవుడు ఒక నిర్దిష్టమైనటువంటి ఆ యొక్క కార్యమైన కలిగి ఉన్నాడు. Especially when overwhelming odds are against us. ప్రత్యేకంగా మనకు విరోధంగా ఎంతో క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు So it can come through a verse in the scripture. లేఖనాల్లో ఈ యొక్క వచనానికి వచ్చేసరికి Sometimes God may speak through a portion of the క్షమించండి, scripture. దేవుడు కొన్ని సందర్భాల్లో లేఖనాలు ఉన్నటువంటి కొన్ని వచనాల ద్వారా మనతో Maybe మాట్లాడతాడు. through a song or sermon or prayer. లేకపోతే ఒక పాట ద్వారా, ఒక వాక్యము ద్వారా, లేకపోతే ఒక ప్రార్థన ద్వారా Or మాట్లాడచ్చు. maybe through a wise counsel or a prophetic word. లేకపోతే ఎంతో జ్ఞానయుక్తమైనటువంటి సలహా ద్వారా, తర్వాత ప్రవచనం ద్వారా మాట్లాడచ్చు. So once we receive such a specific word from God, అటువంటి వచనము దేవుని, ఆ నిర్దిష్టమైనటువంటి మాట దేవుని నుండి మనం పొందిన we తర్వాత should hold on to it మనం దాన్ని హత్తుకొని ఉండాలి. and not give up till the victory is won. ఆ యొక్క విజయము పొందేంత వరకు కూడా మనం విడిచిపెట్టకూడదు. So in verse 15, 15వ వచనములో he emphasized that the battle is not yours but God's. అక్కడ ఆయన చెప్తూ వచ్చినటువంటి మాట ఏంటంటే, ఈ యుద్ధం మీది కాదు, దేవుడే జరిగించును. The verse for our meditation today was uttered by him. మనము చదువుకున్నటువంటి ధ్యానం కొరకైన వచనం చూస్తే అది ఆయన పలికిన That మాటలే. is Jehaziel. అది జెహాజియేలు పలికాడు. Therefore, కాబట్టి if you are battling overwhelming odds today, నీవు ఈ దినాల నీ యొక్క జీవితంలో ఎంతో కష్టమైనటువంటి పరిస్థితుల గుండా నువ్వు ఎదుర్కొంటా ఉంటే realize that the Lord is fighting for you. నువ్వు గుర్తించాల్సినటువంటి సంగతి ఏంటంటే, దేవుడు నీ కొరకే పోట్లాడుతున్నాడని గుర్తించు. The banner Jehovah Nissi is always over his children. ఈ యొక్క ధ్వజము యెహోవా నిస్సి అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా తన ప్రజల పైగా ఉంటుంది. When the people of Judah began to praise God and fell down in worship before him, యూదా వారు దేవుని స్తుతించి ఆయన ఆరాధించి ఆయన ఎదుట సాగిలపడినప్పుడు God began a mighty work. దేవుడు ఎంతో శక్తివంతమైన పని చేశాడు. In fact, it was this worship team, not the battle hardened soldiers, that were placed at the head of the army in the front line. అక్కడ చూస్తే ఆ యొక్క సైన్యంలో ముందు నిలుచున్నటువంటి ఆ యొక్క బలమైనటువంటి సైన్యం కాదు, ఈ యొక్క ఆరాధించేటువంటి స్తుతించేటువంటి గుంపు. So seeing this strange phenomenon, ఈ యొక్క వింతైనటువంటి సంఘటన చూడటం ద్వారా, why the singers are there in the first line? ఈ యొక్క పాటలు పాడేటువంటి వారు మొదటి వరుసలో ఎందుకున్నారు? Why not the soldiers? ఎందుకు సైనికులు By ఉండకూడదు? seeing this strange phenomenon, ఈ యొక్క వింతైనటువంటి సంఘటన చూసి the enemy have been laughing their sides out. శత్రువులు చూస్తే వీరిని చూసి నవ్వుతా ఉన్నారు. The singers focused on the enduring love of God. పాటలు పాడేటువంటి వారు చూస్తే నిరంతరం నిలిచినటువంటి దేవుని ప్రేమపై వారు ఆధారపడ్డారు. They are singing the love of God in verse 21. 21వ వచనం నుంచి వారు దేవుని యొక్క ప్రేమను గురించి వారు పాడుతున్నారు. When they started singing, వారు ఆ రీతిగా పాడటం ద్వారా the Lord brought disarray and confusion to the enemy's camp. దేవుడు శత్రువు యొక్క పాలెంలో చూస్తే ఎంతో గొప్ప కలవరణ ఆయన తెచ్చాడు. The enemy armies began to annihilate each other and an amazing victory was witnessed. ఆ యొక్క శత్రు సైన్యం ఒకరినొకరు చంపుకున్నట ద్వారా దేవుడు గొప్ప విజయాన్ని వీరికి Dear అనుగ్రహించాడు. brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదర సోదరులారా, God will protect us in an unexpected ways. దేవుడు మనం ఊహించినటువంటి విధానంలో ఆయన మనల్ని కాపాడుతూ His ఉంటాడు. love never fails. ఆయన ప్రేమ ఎన్నడూ తప్పిపోదు. Even today, ఈ దినాన కూడా like Jehoshaphat and Judah, యెహోషాపాతు యూదావలే whatever odd you are facing against you, నీకు విరోధంగా ఎటువంటి కఠిన పరిస్థితిని God ఎదుర్కొంటున్నా will give you victory provided you follow
the same way of prayer and worship. దేవుడు నీకు ఆయన విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఏ రీతిగా అంటే నువ్వు అదే రకమైనటువంటి ఆరాధన ప్రార్థన కొనసాగించు. Don't get discouraged by seeing the enemy. ఆ శత్రువును చూసి ఏమాత్రం కూడా నిరాశ చెందవద్దు. The battle is the Lord's. ఆ యొక్క యుద్ధం యెహోవాదే. Like Jehoshaphat, though you are a good and godly believer, ఈ యొక్క యెహోషాపాతు వలె నీవు కూడా ఎంతో మంచి ఆత్మీయమైనటువంటి క్రైస్తవుడు అయినా కూడా yet you have to face such critical situations in your life. అయినా కూడా నీ యొక్క జీవితంలో అటువంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాలి. Before I close, నేను ముగించదాని ముందుగా one word about the enemies also. శత్రువులను గురించి కూడా ఒక మాట. The Ammonites and Moabites and Edomites were cousins of the Israelites. ఈ యొక్క అమ్మోనీలు, మోయాబీలు, తర్వాత ఏదోమీలు వీరు ఇశ్రాయేలు ప్రజలకి బంధువులే. వీరు They knew who God was. వారు దేవుడు ఏమై ఉన్నాడో వారికి తెలుసు. The word Edom came from Esau. ఈ యొక్క ఏదోము అనేటువంటి మాట ఏశావు నుండి He is వచ్చింది. the brother of Jacob. యాకోబు యొక్క సహోదరుడు. Ammon and Moab are the descendants of Lot. ఈ యొక్క అమ్మోను తర్వాత మోయాబీలు చూస్తే లోతు యొక్క సంతతి వారు. Lot is Abraham's nephew. ఇక లోతు చూస్తే అబ్రాహాం యొక్క బంధువు. And they represent for us those who have encountered God but rejected him. వారు చూస్తే ఆ యొక్క దేవుణ్ణి ఎదుర్కొంటూ వస్తున్నారు, వారు See, నిరాకరించారు. they are representing those people who encountered God and rejected him. వారు చూస్తే వారు ఎటువంటి వారిని చూపిస్తా ఉన్నారంటే వారు దేవుని ప్రజల పక్షాన ప్రతినిధులుగా ఉన్నారు. వారు దేవుని ఎదుర్కొని దేవుని సంధించి దేవుడు వద్దనుకున్న వాళ్ళు. దేవుణ్ణి ఎదుర్కొని దేవుని సంధించి వద్దనుకున్నటువంటి వారు. Three groups of people know God is real, ఈ మూడు గుంపులకు దేవుడు నిజమైనటువంటి వాడని వారికి తెలుసు. but they refuse to serve him. అయితే వారు ఆయన సేవించడానికి నిరాకరించారు. Such people are often the fiercest enemies to believers. అటువంటి వారు దేవుని విశ్వాసులకు ఎంతో భయంకరమైనటువంటి శత్రువులు. Finally, when God fights our battles, చివరికి దేవుడు మన యుద్ధాలు జరిగించినప్పుడు and our enemies will always leave behind a blessing for us to enjoy. మన యొక్క శత్రువులు ఎల్లప్పుడూ కూడా మనం ఆనందించడానికి కొంత ఆశీర్వాదాన్ని విడిచిపెడతారు. Oh, the spoil was there. అక్కడ చూస్తే కొల్ల సొమ్ము ఉండింది. We know that the people of Judah went to the battlefield to collect the spoil. యూదా వారు ఆ యొక్క యుద్ధ భూమికి ఆ కొల్ల సొమ్మును సమకూర్చుకోవడానికి వారు వెళ్ళారు. It took 3 days for them to collect it. ఆ యొక్క కొల్ల సొమ్ము అంతా కూడా కూర్చుకోవటానికి దాదాపు 3 దినాల సమయం 3 పట్టింది. enemy armies came 3 శత్రు సైన్యాలు వచ్చాయి. and they had the spoil gathered for 3 days. వారు 3 దినాలు ఆ కొల్ల సొమ్మును సమకూర్చుకున్నారు. So if more enemies come, more colosseum, more spoil will be there. ఎక్కువ శత్రువులు వస్తే ఇంకా ఎక్కువ కొల్ల సొమ్ము ఉంటుంది. So God fights the battles. దేవుడు యుద్ధాలు జరిగిస్తాడు. Spoil is ours. ఆ యొక్క కొల్ల సొమ్ము అంతా The మనదవుతుంది. battle is the Lord's. యుద్ధం యెహోవాదే. So fear not. కాబట్టి When భయపడవద్దు. God is on your side, దేవుడు నీ పక్షాన ఉంటే what I want to tell is, నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, spiritually speaking, ఆత్మీయంగా మాట్లాడుతున్నాను. the battles which you face, they will make you more rich. నువ్వు ఎదుర్కొనేటువంటి ఆ యొక్క యుద్ధాలు నేను ఇంకా ధనవంతుడిగా ఐశ్వర్యవంతుడిగా చేస్తాయి. When you know that truth, నీకు ఆ సత్యం తెలిసినప్పుడు you will not fear the battle. నువ్వు యుద్ధానికి భయపడవు. You may not invite the battle, నువ్వు యుద్ధాన్ని ఆహ్వానించకపోవచ్చు, but some battle is there. అయితే ఏదో యుద్ధం ఉంది. You are going to become rich. నువ్వు ఎంతో ధనవంతుడు ఐశ్వర్యవంతుడు You అవుతావు. need not fight. నువ్వు పోట్లాడాల్సిన పని Oh, లేదు. what a wonderful God we are. ఎంత అద్భుతమైన దేవుని మనం కలిగి ఉన్నాం. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. Loving Heavenly Father, మా ప్రేమ గల పరలోకమందున మా what a తండ్రి, good God art thou. ఓ ప్రభా నువ్వు ఎంత మంచి దేవుడు. Even in battles, you want to make us rich. ప్రభా యుద్ధాల్లో కూడా నువ్వు మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా You want to చేయబడుతున్నావు. fight the battle. ప్రభా నీవే యుద్ధము చేయాలనుకుంటున్నావు. Sometimes our known people they will come against us. కొన్ని సందర్భాల్లో మాకు తెలిసినటువంటి వారే మాకు విరోధంగా వస్తారు. We expect help from them, but many times they plan harm to us. ప్రభుత్వం మేము అనేక సార్లు వారి నుండి సహాయాన్ని కోరుకుంటాం కానీ వారి నుండి మాకు హాని కలుగుతూ But ఉంటుంది. you are there for us. కానీ ప్రభా నువ్వు మా కొరకే We ఉన్నావు. thank thee for the people like Jehaziel. ప్రభా జెహాజియేల్ వంటి వారిని బట్టి వందనాలు. Oh, they are the prophets. ప్రభా వారు ప్రవక్తలు. Oh Lord, help us throughout this day. ప్రభా ఈ దినమంతటి కొరకే మీరు మాకు సహాయపడండి. Help us not to grumble by seeing our battles. ప్రభా మా యొక్క యుద్ధాలను చూసి మేము గొనవకుండా చేయండి. Help us to be joyful because you are with us. ప్రభా నువ్వు మాతో కూడా ఉన్నావని మేము Help us సంతోషంగా to ఉన్నట్లుగా understand చేయండి. this truth that the battles will make us rich. ప్రభా నీ యొక్క యుద్ధాలు మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తాయనే సత్యాన్ని మేము అర్థం చేసుకున్నట్లుగా చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.